నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైన మాజీ మంత్రి కాకాని అరగంట విచారించి పంపించి వేసిన పోలీసులు. పసివాడి ప్రాణాన్ని కాపాడిన సీఎం సహాయ నిధి, ప్రత్యేక చొరవ చూపిన ఎంపీ వేమిరెడ్డి ధన్యవాదాలు తెలియజేసిన కుటుంబ సభ్యులు. చిత్తూరులో అగ్ని ప్రమాదం, కళ్లెదుటే కాలిపోయిన కారు, తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన దంపతులు. రాపూరు ప్రజల్ని బెంబేలెత్తించిన కోతులు, స్పందించిన అధికారులు, అటవీ ప్రాంతానికి తరలింపు, ఊపిరి పీల్చుకున్న ప్రజలు. సీఎం సహాయ నిధి పసివాడి ప్రాణాన్ని కాపాడింది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఇందుకూరుపేటకి చెందిన ఆ పసివాడికి మరో జన్మ ప్రసాదించింది. ఆరోగ్యంగా తిరిగి వచ్చిన ఆ కుటుంబం వేమిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పేద ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందిస్తున్న సీఎంఆర్ఎఫ్ నిధులు లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతున్నాయి. లివర్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇందుకూరుపేటకు చెందిన ఈదూరు వర్షిత్ అనే బాలుడికి కూటమి ప్రభుత్వం గత ఏడాది జనవరిలో 10 లక్షల సీఎంఆర్ఎఫ్ నిధులు అందజేయగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ పూర్తయి నేడు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని శుక్రవారం కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకూరుపేట మండలం నరసాపురానికి చెందిన ఈదూరు మధు, మీనాక్షి దంపతుల చిన్న కుమారుడు వర్షిత్ లివర్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని జనసేన నాయకులు గుడి హరిరెడ్డి, స్థానిక నాయకులు వేమిరెడ్డి దంపతులకు డాక్టర్ అర్జున్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన వారు సీఎంఆర్ఎఫ్ లో నమోదు చేయించి 10 లక్షల సీఎంఆర్ఎఫ్ నిధులతో పాటు అర్జున్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి ఆపరేషన్ కు అవసరమయ్యే ఇతర నిధులను, వసతులను సమకూర్చారు. ఈ చెక్కును గతేడాది జనవరి 28న ఎంపీ చేతుల మీదుగా అందజేయగా అనంతరం ఆపరేషన్ పూర్తయి వర్షిత్ ఆరోగ్యంగా తయారయ్యారు. ఈ నేపథ్యంలో తమకు ప్రాణదానం చేసిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందుకు సంపూర్ణ సహకారం అందించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వర్షిత్ కుటుంబ సభ్యులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం రుణపడి ఉంటామని వారు సంతోషం వ్యక్తం చేశారు. బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని కావలి పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ శ్రీధర్ మీడియా సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కావలి పట్టణంలో 2 బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన చుండూరు జ్ఞానంద ప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం కావలి డీఎస్పీ శ్రీధర్ వివరాలు వెల్లడించారు. పాఠశాలకు వెళ్తున్న 2 బాలికలకు అక్కడ మిక్చర్, న్యూడిల్స్ అమ్మే వ్యక్తి మాయమాటలు చెప్పి వారికి ఉచితంగా మిక్చర్, న్యూడిల్స్ ఇస్తూ మచ్చిక చేసుకున్నాడు. వారిద్దరిని ఇంటికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2వ పట్టణ సీఐ గిరిబాబు విచారణ చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. మన కావలి టౌన్ జనతాపేటలో గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఆ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న 2 బాలికలు, అంటే దాదాపు వయసు 10 సంవత్సరాలు, 2 బాలికల పైన దగ్గరలో బండి మీద, చెక్క బండి మీద మిక్చరు, నూడిల్స్ అమ్ముకుంటూ చుండూరు జ్ఞానప్రసాద్ అనే వ్యక్తి ఉండేవాడు. ఇతను చిన్నపిల్లలకి డబ్బులు ఆశ చూపిస్తూ ఈ మిక్చరు ఇదంతా కూడా ఫ్రీగా ఇస్తూ ఆ పిల్లల్ని తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న జనతాపేటలో ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళతో ఎక్కడ పడితే అక్కడ తాకుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయం తల్లిదండ్రులు తెలిసి వాళ్ళు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ మేరకు మనం కేసు కట్టి ఈరోజు మార్నింగ్ 8 గంటలకి ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాడిని రిమాండ్కి పంపించడం కూడా జరుగుతుంది. యాక్చువల్గా ఈ కేసులో మొదట తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చేందుకు ముందుకు రాలా. మేము ఐసీడీఎస్ వాళ్ళని, మిగతా వాళ్ళంతా పిలిపించి వాళ్ళని బుజ్జగించి మీరు ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలా, లేకపోతే ఇట్లా ఎక్కువతాయని చెప్పేసి వాళ్ళని అంతా మాట్లాడి కష్టపడి మేము వాళ్ళతో కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. రిజిస్టర్ చేసి వెంటనే ముద్దాయిని అరెస్ట్ చేయడం, రిమాండ్ పంపడం కూడా జరుగుతుంది. ఈ విషయంలో కొంతమంది పత్రికల వాళ్ళు అవాస్తవాలు రాస్తూ పోలీసులు బయటకు పొక్కకుండా చేశారంటది కేసుని. ఇట్లా తప్పుడు న్యూస్ అంతా రాస్తున్నారు. తప్పుడు న్యూస్ రాసి పబ్లిక్ని అంతా పక్కదారి పట్టించి ఏం చేయాలనుకున్నారో వాళ్ళు అర్థం కావట్లేదు. ఎందుకు రాస్తున్నారో ఇట్లా అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఇప్పుడు మా శక్తి టీమ్స్ కానీ, మహిళా పోలీసులు కానీ మీరు అందరూ చూస్తూనే ఉండరు. డైలీ కూడా వాళ్ళు స్కూల్స్కి పోవడం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడము, కాలనీస్కి పోయి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడము, పోక్సో యాక్ట్కి సంబంధించి ఎలాంటి చిన్న ఇది వచ్చినా కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.
కోవూరు మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్య ఘటనలో విచారణ నిమిత్తం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచ్చేశారు. అరగంటలో కాకానిని పోలీసులు విచారించి పంపించివేశారు. కాకాని కోసం పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్టేషన్ వద్దకు తరలివచ్చారు. కోవూరు నియోజకవర్గం గుమ్మలదిబ్బలోని ఓ బాలికపై అఘాయిత్యం జరగడం, తను మృతి చెందడంపై మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, మైనర్ బాలిక కావడంతో ఆ బాలిక పేరు, బాలికల తల్లిదండ్రుల పేర్లు వెల్లడించారని, అలాగే గంజాయి మాఫియా ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు మాట్లాడారన్న కారణంతో పోలీసులు ఆయనకు ఇటీవల నోటీసులు జారీ చేశారు. అందుకు సంబంధించి ఈ నెల 24వ తేదీ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే జగన్ నెల్లూరు పర్యటన ఉండడంతో దాన్ని పోస్టుపోన్ చేశారని, ఇందులో భాగంగా శుక్రవారం ఆయన్ను విచారణకు పిలిపించారు. కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతి, నాయకులు మావుడూరి శ్రీనివాసులరెడ్డి, వైసీపీ అధికార ప్రతినిధి వెంకటశేషయ్యలతో పాటు వందలాది మంది కోవూరు, నెల్లూరు రూరల్, సర్వేపల్లి నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారందర్నీ పోలీసులు అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. వారు వినలేదు. జై జగన్, జై కాకాని, జై ప్రసన్న అంటూ నినాదాలు చేశారు. ఒక దశలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనింది. ఈ క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి వారందరికీ సర్ది చెప్పి డీఎస్పీ కార్యాలయంలోనికి విచారణకు వెళ్లారు. అక్కడ కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి సమక్షంలో విచారణ అధికారి కోవూరు ఎస్ఐ కాకానిని విచారించారు. సుమారు అరగంట పాటు ఆయనకు పలు ప్రశ్నలు వేశారు. ఇందులో ఆ బాలికపై గంజాయి మాఫియా అఘాయిత్యానికి పాల్పడినట్లు మీరు ఎలా నిర్ధారించారు అని ప్రశ్నించారు. అందుకు ఆయన సమాధానమిస్తూ ఆ విషయం వారి తల్లిదండ్రులే చెప్పారని సమాధానమిచ్చారు. అలాగే మైనర్ బాలిక పేరు, వివరాలు చెప్పకూడదు కదా, అది ఫోక్సో యాక్టు కిందకు వస్తుందని మీకు తెలియదా, తెలిసి కూడా ఎలా ప్రస్తావిస్తారు అని కాకానీని ఎస్ఐ ప్రశ్నించారు. అందుకు గోవర్ధన్ రెడ్డి సమాధానమిస్తూ తనకు ఫోక్సో యాక్టు గురించి తెలుసని, తాను ఎక్కడా పేరు, ఊరు, తల్లిదండ్రుల పేర్లు చెప్పలేదని, కొన్ని ఛానళ్ల వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రాశారని, వాళ్లనే అడగాలని సమాధానమిచ్చారు. ఇలా ఓ అరగంట పాటు పలు ప్రశ్నలు వేసి అవసరమైతే మళ్లీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపిస్తామని, హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి పంపించివేశారు. విచారణకు వెళ్లిన అరగంటలోనే కాకాని తిరిగి రావడంతో నాయకులు, కార్యకర్తల్లో జోష్ నెలకొనింది. అందరి మీద కేసులు పెట్టడం, అందరి మీద ఈరోజు ఏముంది నష్టం? ఒక హాఫ్ డే మాకు సంబంధించినటువంటి దాంట్లో మీరు తీసుకెళ్తారు, కూర్చోబెడతారు, అడుగుతారు. అసలు ఏమి ప్రశ్నలు అడగాలో కూడా పాపం తెలియలేదు వాళ్ళకి. మీరు ఏ హోదాలో ఉండారని అడిగారు నన్ను. నేను ఏ హోదాలో ఉండేది వాళ్ళకి తెలియదా? మీ హోదా దగ్గర పోక్సో కేసు అంటే ఏంది అని అడిగారు. పోక్సో కేసు ఏందయ్యా? ఆ మాత్రం తెలియనటువంటి వాడిని, నేను చదువుకున్నటువంటి వాడిని, నేను ఏమన్నా సోమిరెడ్డి లాగా చదువు సంజయలేని వాడినే ఆయన అనుకుని నన్ను అడుగుతున్నారు మీరు. చెప్పా, పోక్సో అంటే ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అయ్యా అని చెప్పా. ఆ బాలికకి తీసుకెళ్ళి ఒకడు బలవంతంగా బాత్రూంలో ఉండేటువంటి యాసిడ్ తాగించాడు. తాగించినప్పుడు ఆ బాలిక చావు బతుకుల మధ్య ఉంటే ఆ రోజు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాం. జిల్లా కలెక్టర్ గారు వెంటనే నెల్లూరు హాస్పిటల్లో చేర్పించాడు. ఒక 50,000 రూపాయలు చేతుల్లో పెట్టాడు ఖర్చులకు. ఆ అమ్మాయికి సంబంధించినటువంటి వైద్యం మేము భరిస్తాం, జిల్లా అధికార యంత్రాంగం భరిస్తుంది, కలెక్టర్ గారు భరిస్తానని చెప్పాడు. ఆ తర్వాత పరిస్థితి విషమించింది. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చులకు 5 లక్షల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టండి, ఆ బిడ్డకి ఎంత అవసరమైతే అంత మెడ్రాస్ అపోలో హాస్పిటల్లో చూపించండి అని అంటే మెడ్రాస్ అపోలో హాస్పిటల్కి ఆ బిడ్డను తరలించి 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. దురదృష్టవశాత్తు ఆ బిడ్డ బ్రతకలేదు, అది వేరే విషయం. 30 లక్షలు ఖర్చు పెట్టి మేలైనటువంటి వ్యవస్థను అందించాం. దాంతోపాటు ఆ బిడ్డ చేతిలో 5 లక్షల రూపాయలు ఆ రోజు సాయంకాలమే ఆ బిడ్డ చేతిలో కలెక్టర్ గారు నేను వెళ్ళి చెక్కు పెట్టడం పడింది ఆ బిడ్డ తల్లి చేతిలో. సిఎస్ఆర్ నిధుల సామాజిక సేవలు అభినందనీయమని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు. కావలి, బోగోలు మండలాల్లో జేసీ చేతుల మీదుగా వితరణలు అందజేసి ప్రసంగించారు. సింహపురి ఎక్స్ప్రెస్ వే, ముసునూరు సెల్ టోల్ ప్లాజా వారు సిఎస్ఆర్ నిధులతో సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని నెల్లూరు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. కావలి మండల పరిధిలో ఉన్న జాతీయ రహదారి ముసునూరు టోల్ ప్లాజా వద్ద సింహపురి ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ వారు సిఎస్ఆర్ నిధులతో కావలి, బోగోలు, జలదంకి మండలాల్లో పలు వితరణలు చేశారు. టోల్ ప్లాజా వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిఎస్ఆర్ నిధులతో కావలి ఏరియా వైద్యశాలలో ఆర్వో ప్లాంట్, బోగోలు మండలం గురుకుల పాఠశాలలో జనరేటర్, బోర్లు, వంట సామాగ్రి, ఫ్యాన్లు, విద్యుత్ దీపాలు, భవానీ ట్రస్ట్ ఆదరణ కేంద్రంలో బెడ్లు, దుప్పట్లు, ప్లేట్లు, గ్లాసులు, జలదంకి మండలం జమ్మలపాలెం ప్రభుత్వ పాఠశాలలో ఆర్వో ప్లాంట్, కంప్యూటర్, ప్రింటర్ను వితరణ చేశారు. వీటిని జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కావలి రూరల్ ఎస్ఐ బాజీబాబు, ఏరియా హాస్పిటల్ ఆర్ఎం ప్రమీల, జిఎం ఆపరేషన్ కేవీ సతీష్, మేకింగ్ ద డిఫరెన్స్ బోర్డు మెంబర్ ప్రజాపతి,
ఆపరేషన్ మేనేజర్ NH16 జి శ్రీనివాస్, ప్రాజెక్టు హెడ్ జె అమర్బాబు, ప్రాజెక్టు డైరెక్టర్ NH16 ఒంగోల్ వి అనిల్ కుమార్ రెడ్డి, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కె నరసింహారావు, ముస్నూరు టోల్ ప్లాజా మేనేజర్ గణేష్, ఇతర టోల్ మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. సిఎస్ఆర్ స్కీమ్ అంటే మీకు అందరికీ ఒక అవగాహన ఆల్రెడీ ఉంటుంది. ఎందుకంటే సామాజిక బాధ్యతగా భావించి డిఫరెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తూ ఉంటాయి. కానీ అన్ని కంపెనీస్ చెయ్యవు. అంటే వాళ్ళకి ఉన్నప్పటికీ అంటే వాళ్ళకి వచ్చినటువంటి ప్రాఫిట్స్లో 2% సిఎస్ఆర్ ఫండ్స్ కింద డెవలప్మెంట్ యాక్టివ్ చేసేదానికి కొంతమంది మాత్రమే ముందు రావడం జరుగుతూ ఉంటుంది మనం చూస్తే. ఎనీహో ఇప్పుడు మనకి మన సింహపురి హైవే ఎక్స్ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో అదేవిధంగా వివిధ డిఫరెంట్ ఇంటర్ప్రైజెస్ అండ్ మేకింగ్ డిఫరెన్సెస్ సంబంధించి కానీ ఇతర అదర్ ఎన్జిఓస్ పార్ట్నర్స్ తోటి ఒక 4 స్కూల్స్ని మన జిల్లాలో ఐడెంటిఫై చేసి వారికి ఒక మంచి అవసరమైనటువంటి నీడ్స్ ఏవైతే ఉన్నాయో థింగ్స్ అవి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వారికి మన యొక్క జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సతీష్ కుమార్ సార్కి వారికి. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అభిమాన సంఘం చిత్తూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కుట్టి రాయల్ అలియాస్ చేతన్ నియమితులయ్యారు. చేతన్ కు రాష్ట్ర సంఘం అధ్యక్షుడు శివశంకర్రావు నియామక పత్రాన్ని అందజేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమాన సంఘం చిత్తూరు ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడిగా కుట్టి రాయల్ అలియాస్ చేతన్ని నియమించినట్లు ఆంధ్ర రాష్ట్ర అల్లు అర్జున్ అభిమాన సంఘ అధ్యక్షుడు శివశంకర్రావు తెలిపారు. ఈ మేరకు చేతన్ కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు కుట్టి రాయల్, ఉపాధ్యక్షులు పవన్ కుమార్, పృథ్వీరాజులు కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ అభిమాన నటుడు అల్లు అర్జున్ తమపై నమ్మకముంచి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఉద్దేశంతో నియమించారని, తమకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. అల్లు అర్జున్ గారు ఇక మీదట ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ అఫీషియల్ గా అనౌన్స్ చేసి కొత్తగా అన్ని ప్రతిపాదనలు తీసుకొస్తున్నారన్న. అభిమానులకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించడం. 2, రేపొద్దున ఏదైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయినా సరే ఆయన ఖచ్చితంగా మాకేదో ఒక రకంగా హెల్ప్ చేయడానికి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక మీదట ప్రతి ఒక్క సంవత్సరం ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టే విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్న. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరూ మా అభిమానులు ఎవరైతే ఉన్నారో బన్నీబాబుకి వాళ్ళందరూ ఒక ఏకతాటి మీద ఉండి ప్రతి ఒక్క సంవత్సరము ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయన్న. అల్లు అర్జున్ గారి ఆశయం ఏమంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి, బ్లడ్ డొనేట్ చేయాలి, బ్లైండ్లకి బ్లైండ్ ఉండే వాళ్ళకి ఆపరేషన్లు కానీ దానికైనా ఆపరేషన్లు కానీ వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలి అనే సిద్ధాంతాలతో అల్లు అర్జున్ గారు మాకు విన్నమించారు. అదేవిధంగా సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేస్తామన్నారు. అది కూడా మాట్లాడుతూ ఉన్నారు. సపోజ్ ఏదైనా అకాల మరణం కానీ ఒక యాక్సిడెంట్స్ కానీ జరిగినప్పుడు వాళ్ళకి ఆర్థిక సాయం అందించాలని అల్లు అర్జున్ గారి కోరిక. అదే నిరుపేదలను ఆదుకోవాలి, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిలబడాలి అనే ఉద్దేశంతో ఆయన మాకు 2 లక్షల మందిని మేము కమిటీలో చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఆ 2 లక్షల మంది సేవా కార్యక్రమంలో పాల్గొనాలనేసి అల్లు అర్జున్ గారి సిద్ధాంతం. ప్రతి ఒక్కరు సేవలో పాల్గొనాలి, అధర్మంగా పోకూడదు, ధర్మం చేయాలి అనే ఉద్దేశంతో మాకు అంత ఇచ్చినారు. అదేవిధంగా మేము ఈ ప్రెస్ క్లబ్లో సభను చెప్తున్నాము. అతని ఒక ఆశయాల్ని ముందుకు తీసుకుపోయి బుచ్చిరెడ్డిపాలెం, గుడిపల్లిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారుల్ని ఆమె ఆదేశించారు. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. 50 లక్షలతో గుడిపల్లి కాలువపై బ్రిడ్జి నిర్మాణం, కాలువకు ఇరువైపులా రివీట్మెంట్ వాల్ నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గుడిపల్లి కాలువపై బ్రిడ్జి నిర్మాణం బుచ్చిరెడ్డిపాలెం వాసుల దశాబ్దాల కళ అన్నారు. గుడిపల్లి కాలువపై బ్రిడ్జి నిర్మాణం మరియు కాలువకు ఇరువైపులా రివిట్మెంట్ వాల్ నిర్మిస్తానని ఎన్నికల నాటి హామీ నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా మార్చిన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుకుంటూ నిధుల వెసులుబాటును బట్టి దశల వారీగా పట్టణంలో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. గుడిపల్లి కాలువపై బ్రిడ్జి నిర్మాణం ద్వారా స్థానిక 11వ వార్డు ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. నెల్లూరులోని జనసేన కార్యాలయానికి ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ విచ్చేశారు. మాజీ సీఎం జగన్ పై ఆయన ఘాటు విమర్శలు చేశారు.
గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో ఉన్న వీర మహిళలు జనసేన పార్టీలో సంతోషంగా ఉండాలని, జిల్లాలో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలను సర్దుబాటు చేశామని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయబాబు ఆహ్వానం మేరకు శుక్రవారం ఆయన నగర కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు జన సైనికులు, వీర మహిళలు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రోజు నగర జనసేన పార్టీ కార్యాలయానికి ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు, అదేవిధంగా ఇక్కడ ఉన్న వివాదాలన్నీ పరిష్కరించే దిశగా పవన్ కళ్యాణ్ తనను జిల్లాకు పంపించడం జరిగిందన్నారు. సినిమాల్లో సంపాదించింది కూడా పవన్ కళ్యాణ్ జన సైనికుల సంక్షేమం కోసం 2 కోట్ల రూపాయలు ఇచ్చారన్నారు. జగన్ రాష్ట్రాన్ని దోచుకు తిన్నారని, 5 ఏళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పూర్తిగా పూడ్చలేకపోయినా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఒక్కొక్కటిగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్లు కోలా విజయలక్ష్మి, నాగరత్నం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిత్తలూరి సుందరరామిరెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి శనివారపు అజయ్ బాబు, నగర కార్యదర్శి ఆముదాల సుమంత్, డివిజన్ ఇన్ఛార్జీలు, జన సైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మెంబర్షిప్ కార్యక్రమానికి ఇవాళ ఈ నెల్లూరు జిల్లాకి ఇన్ఛార్జిగా నన్ను వేయడం, ఇక్కడ ఉన్న వివాదాలన్నీ పరిష్కరించే దిశగా, నాట్ ఓన్లీ మెంబర్షిప్, పార్టీ బాగుండాలి, పార్టీలో ఉన్న వీర మహిళలు కానీ జన సైనికులు కానీ అందరూ సంతోషంగా ఉండాలి, వారి కుటుంబాలన్నీ బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం, ఈ ఉద్యమిగా ప్రయాణం చేస్తున్నందుకు ఆ పార్టీలో ఉన్నందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతాం. కానీ ఇక్కడ ఈ జిల్లాలో కొన్ని డిస్టర్బెన్స్ ఉండడం, నిన్నంతా కూడా దాన్ని అందరినీ అన్నదమ్ములాగా అక్కచెల్లిలాగా నిన్నంతా అజయ్ గారి ఆఫీస్కి వెళ్ళడం, ఆయన కూడా మాట్లాడడం, అదేవిధంగా మన సిటీ కాంగ్రెస్ ఆఫీస్కి అవమానాన్ని మీరు పార్టీ గురించి భరించండి, మా గురించి భరించండి, వాళ్ళందరి తరఫున నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. పార్టీలో ఏదన్నా మిమ్మల్ని అవమానానికి ఏమీ కలిసి రాదు. కానీ ఈ మెంబర్షిప్ చేయడం వల్ల మన బలాన్ని, మన స్ట్రెంగ్త్ని, నెల్లూరు జిల్లాలో మనకున్న స్ట్రెంగ్త్ని బట్టి రేపు రాబోయే ఎలక్షన్స్లో లోకల్ బాడీస్ కానీ, లేకపోతే అదేవిధంగా రేపు పొద్దున్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ మీరు ఎన్నిసార్లు చంపినా మేము చావం. ఆ చావు టైం వచ్చినప్పుడు నువ్వు కాదు కదా, మీ ఫాదర్ మళ్ళీ తిరిగి వచ్చినా సరే మమ్మల్ని ఏం చేయలేదు. కింద వ్యవస్థ జరిగిందని చెప్పాలా. అది మానేసి మేము వస్తే నీ సంగతి చూస్తాం, లోకేష్ బాబుని లేపేస్తాం, పవన్ కళ్యాణ్ తిరిగినాం, ఏంట్రా మీరు పీకిది? రైతుల ఖాతాల్లో వేసాం, రైతులకు ఇచ్చాం, ఆదుకున్న కుటుంబాలను ఇచ్చాం. ఇవాళ ఏదో మెంబర్షిప్ కోసం ఏమైనా వీళ్ళందరూ కలిపినట్టు మనం ఏదో నటించాలని. కూటమి ప్రభుత్వంపై సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చి 20 నెలలైనా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. వెంకటగిరిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో అలివికాని హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోలేదని సిపిఐ వెంకటగిరి రూరల్ మండల అధ్యక్షులు ఎస్వి నరసింహులు అన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో తన నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ ఇల్లు లేని గ్రామీణ పేద ప్రజలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు ఇస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కె రాధాకృష్ణ, సిపిఐ జిల్లా కార్యదర్శి పల్లెపాటి చిన్నం పెంచలయ్య, నియోజకవర్గ కార్యదర్శి పల్లెపాటి బాలకృష్ణయ్య, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి కల్లూరు జాన్, పట్టణ అధ్యక్షుడు డక్కిలి శివకుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గ సమితి సమావేశం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన జరుగుతూ ఉంది. ప్రధానంగా వెంకటగిరి నియోజకవర్గంలో పండించినటువంటి నిమ్మ గిట్టుబాటు ధర లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం వచ్చేటప్పుడు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, రూరల్ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పింది. పూర్తిగా ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పేద ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున సచివాలయాల దగ్గర, ఎంఆర్ఓల దగ్గర ఆందోళన కార్యక్రమం నెరవేర్చాలని చెప్పేసి ప్రధానమైనటువంటి అంశం పైన పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని. దీనికి సంబంధించిన డ్రగ్స్ మాఫియాకు సంబంధించినటువంటి డ్రగ్స్ ఎంక్వైరీ ఉన్నటువంటి కమిటీ
నియంత్రణ కమిటీ పూర్తిగా ఫెయిల్ అయ్యింది. పేద ప్రజలు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న తెలియనటువంటి చదువునటువంటి వాళ్ళు కూడా దానిపైన డేట్ ఉందా లేదా అనేది చూసేటువంటి పరిస్థితి లేదు. దానిపైన ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు 28వ తారీఖున డ్రగ్స్ మాఫియా పైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తురకపల్లిలో ఉన్నటువంటి ఎస్సీల పైన, ఎస్టీల పైన అనేకమైనటువంటి దాడులు నిర్వహిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఎస్సీలు భూములన్నీ కూడా లాక్కొని ఈవేళ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజారోహణం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తరించారు. నెల్లూరు రంగనాయకులపేటలో వెలసియున్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తగా పద్మశాలి బహుత్తమ సంఘం తరపున పబ్బు సుమన్ వ్యవహరించారు. కలశాన్ని ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేయించి ధ్వజస్తంభం వద్ద ఉంచి పూజలు చేశారు. అనంతరం ధ్వజారోహణం గావించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వింజమూరులోని బాలుర ఉన్నత పాఠశాలలో మార్చి 1న విద్యా, క్రీడా, సాంస్కృతిక మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ వనిపెంట హైమావతి పేర్కొన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని ఆమె మీడియా సమావేశంలో తెలియజేశారు. విద్యార్థుల కళలను, వారి ప్రతిభను గుర్తించి మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యా, క్రీడా, సాంస్కృతిక కార్య మహోత్సవం మార్చి 1వ తేదీన వింజమూరు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతుందని ఎంపీపీ వనిపెంట హైమావతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో శారీరక దృఢత్వం పెంపొందించడం, మానసిక ఉల్లాసం మెరుగుపరచడంలో క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె పేర్కొన్నారు. కేవలం మార్కులు, ర్యాంకుల కోసమే కాకుండా విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అంతే ముఖ్యమని ఆమె తెలియజేశారు. ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారికి మనోధైర్యాన్ని అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ముఖాభివృద్ధిని కాంక్షిస్తూ చదువులతో పాటు క్రీడలు మరియు వారిలో గల ప్రతిభను వెలికి తీసేందుకు నిర్వహిస్తున్న విద్యా, క్రీడా మరియు సాంస్కృతిక మహోత్సవం 2025-26 విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు సరికొత్త బాట. పుస్తకాల్లో పాఠశాలకే పరిమితమే కాకుండా విద్యార్థుల దాగి ఉన్న సృజనాత్మక, శారీరక దృఢత్వాన్ని మరియు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు లక్ష్యంగా ప్రతినిధులు, విద్యార్థులు మరియు ముఖ్యంగా తల్లిదండ్రులు, పెద్దలు అందరూ తరలి రావాలని కోరుచున్నాము. చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. భార్యాభర్తలు వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వారు ఒక్కసారిగా భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఇష్టపడి కొనుక్కున్న కారు కళ్ల ముందే బూడిదైపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు గంగవరం మండలం టీడీపీ గోశాల వద్ద కారులో మంటలు చెలరేగాయి.
బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న సురేంద్ర, అతని భార్య తిరుపతి నుండి బెంగళూరుకు కొత్త ఈవీ కారులో వెళుతుండగా పలమనేరు సమీపంలో హఠాత్తుగా కారులో మంటలు రావడం గమనించిన సురేంద్ర వాహనాన్ని పక్కన ఆపేశాడు. ఈ ఘటన నిర్మానుష్య ప్రాంతంలో జరగడంతో సురేంద్ర దంపతులు భయభ్రాంతులకు గురయ్యారు. 3 నెలల క్రితం ఇష్టపడి కొనుక్కున్న కారు కళ్ల ముందే కాలిపోవడంతో సురేంద్ర ఆవేదన చెందాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. విజయనగరం నుంచి బెంగళూరు డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉండగా కరెక్ట్గా పల్మనేరు ఎంటర్ అయ్యాను, చిత్తూరు క్రాస్ చేసి. కార్ మొత్తం ఫైర్ స్టార్ట్ అయ్యి ఫైర్ అయిపోయింది. అందులోని మేము చాలా సేఫ్గా ఇది ఇమ్మీడియట్గా బయటకి దూకడం జరిగింది. 1 మినిట్ కూడా మాకు ఛాన్స్ కానీ ఏమీ లేదు. టాటా అంటే మేము చాలా సెక్యూర్డ్గా చాలా సేఫ్గా ఉంటుందని చెప్పి ట్రస్ట్ చేసి టాటా వెహికల్ తీసుకోవడం జరిగింది. దట్టు లేటెస్ట్ వెహికల్, అన్ని సెక్యూరిటీ నామ్స్ ని పాటించారు అన్ని అన్నారు. మా కారు అలా మొత్తం కంప్లీట్ గా కాలిపోయేటప్పటికి అసలు ఇంకా లక్కీగా మేము బయటపడ్డాం. అది చాలా దేవుడు మా వైపు ఉన్నాడు. మేము రాపూరు పట్టణంలో గత కొంతకాలంగా కోతల బెడదతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. స్థానికులు అటవీ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కోతులను పట్టి అటవీ ప్రాంతానికి తరలిస్తున్నామని పట్టణ అధ్యక్షుడు కోటినాయుడు తెలిపారు. గత కొంతకాలంగా రాపూరు పట్టణ ప్రజలను బెంబేలెత్తిస్తున్న కోతుల సమస్య పరిష్కారానికి అధికారులు నడుం బిగించారు. స్థానిక ప్రజల నుండి వస్తున్న వరుస ఫిర్యాదులపై స్పందించిన అటవీ శాఖ, పంచాయతీ అధికారులు కోతులను పట్టుకునే కార్యక్రమాన్ని చేపట్టాయి. అటవీ రేంజర్ మాల్యాద్రి ప్రత్యేక చొరవతో కోతులను పట్టుకోవడానికి అనుమతులు మంజూరు చేయడమే కాకుండా పట్టుబడిన కోతులు ఆకలికి అలమటించకుండా సొంత నిధులతో వాటికి అవసరమైన తాగునీరు, పండ్లను ఏర్పాటు చేశారు. రాపూరు పట్టణ అధ్యక్షుడు కోటినాయుడు మాట్లాడుతూ పట్టణంలోని కోతులన్నింటినీ పూర్తి స్థాయిలో పట్టుకొని సురక్షితంగా కూటల మరి అడవులకు తరలిస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ బాలకృష్ణారెడ్డి, సర్పంచ్ భూపతి జయమ్మ, ఇతర పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోతుల బెడద నుండి ఉపశమనం లభించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైన మాజీ మంత్రి కాకాని అరగంట విచారించి పంపించి వేసిన పోలీసులు. పసివాడి ప్రాణాన్ని కాపాడిన సీఎం సహాయ నిధి, ప్రతి ఒక్క చొరవ చూపిన ఎంపీ వేమిరెడ్డి, ధన్యవాదాలు తెలియజేసిన కుటుంబ సభ్యులు. చిత్తూరులో అగ్ని ప్రమాదం, కళ్ళెదుటే కాలిపోయిన కారు, తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన దంపతులు. రాపూరు ప్రజల్ని బెంబేలెత్తించిన కోతులు, స్పందించిన అధికారులు, అటవీ ప్రాంతానికి తరలింపు, ఊపిరి పీల్చుకున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.